Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ. అండ్ యాక్చువల్లీ మాకు కూడా చాలా కష్టంగానే ఉంది ఇన్ని రోజులు ఆ టాపిక్ నాలా హోల్డ్ చేసి పెట్టడానికి. సో నేను ఇలా పిచ్చి పిచ్చిగా ఉన్నానని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే బుజ్జి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మళ్ళీ వీడియో చేయడానికి చాలా టైం పట్టేసేలా ఉంది. మీరు అంటున్నారు కదా అక్క మీరు వీడియో పెట్టేలోపు డెలివరీ అయిపోతుందని. నిజంగానే డెలివరీ అయిపోతుందేమో అని చెప్పి ఇలా చేస్తున్నా. యాక్చువల్లీ నాకు కొంచెం బాగాలేదు, అందుకని మీరు అందరూ, నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను, అయినా కూడా అక్క నువ్వు ప్రెగ్నెంటేనా, నిజం చెప్పక్క, అందరూ ఎన్నో మంత్ అని ఎందుకు అడుగుతున్నారో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అంటే మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియట్లేదు. నువ్వెందుకు అంత సైలెంట్ గా ఉన్నావు, ఏదో చెప్పు. ఎవరైనా సరే కామెంట్ పెట్టినా సరే, మాట్లాడినా సరే, ఐబీకి వచ్చినా సరే, ఎక్కడ అన్న బాగున్నా అక్క కిందనే అదొకటే అడుగుతున్నారు, ఇంకేం అడుగుతలే ఆడ. అందుకే ఈ వీడియోలో చెప్పేద్దామని మేము డిసైడ్ అయ్యాం. ఇంకొకటి ఏంటంటే, ఒక 4 days బ్యాక్ హాస్పిటల్ కి వెళ్ళాం. హాస్పిటల్ కి వెళ్తే బేబీ ఫస్ట్ హార్ట్ బీట్ 3rd month లోనే చూస్తారు కదా. అయితే తినకి 4 days బ్యాక్ వినిపించారన్నమాట. చెప్ప ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఆడికి వంగనే చెప్పుంటారు బేబీ ఇట్లా లోపల కదులుతుంది మూమెంట్. అయితే హార్ట్ ఇంత బొట్టన వెళ్తుంది, అది డక్ 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 ఒకటి అంతే డ్రిల్ మిషనే మొత్తం. అది చూస్తే నాకు అనిపించింది పెద్ద ఆటగాడు నా కొడుకు అని అన్న. డాక్టర్ ఆడనే నవ్వుతుంది, పెద్ద ఆటగాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడో అన్న తెలుగు ఫ్యాక్టరీ పెడతాడేమో అనిపిస్తుంది నాకైతే. మంచి ఆటగాడు అయితే ఏం కాదు, నేను చాలా మంచిగా పెంచుతా. అది అది కొడుకు అని వేళ చెప్తా, కూతురో కొడుకో తెలియదు కదా. కూతురు అయితే నీకు వదిలేస్తా, కొడుకు అయితే మొత్తం పోతుంది బ్లడ్. ఏ కాదు టక 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 ట్రిమిషన్ అయింది. సోది చెప్తావు నువ్వు, సోది మొత్తం లాగా. కూతురు అయితే అయితే అసలు ఆ స్కాన్ లో ఆ సౌండ్ వింటూ స్కాన్ చూస్తున్నప్పుడు నిజంగా ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం అంటే వాళ్ళకి తెలియదు కదా. పాపం తిననైతే చాలా మంది తిట్టేవాళ్ళు, ఎందుకంటే ఆమెకి పిల్లలు పుట్టరు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు వేస్ట్ గా, అవన్నీ చాలా చెప్పేవాళ్ళు. మేము కూడా మీరే చాలా మంది అడిగారు, మీకు పిల్లలేరా, ఏం చేస్తున్నారు, పిల్లల్ని ప్లాన్ చేయండి అంటే రూపీ చేతిలో పెట్టనీకి దేనికైనా ఒక టైం వస్తుంది. కానీ నాది ఒకే ఒక్క రిక్వెస్ట్, ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ని వాళ్ళ మీద గుచ్చి చెప్పకండి, ఎందుకంటే అది చాలా కష్టం. ఇప్పటికీ ఎంతో మంది తల్లులు ఆ ఏమంటారు దాన్ని, అరిటాకులో ఏముండు బావా, ఆ హ్యాపీనెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ నేను 8 హాస్పిటల్స్ తిరిగాను. 8 హాస్పిటల్స్ లో కూడా చాలా గట్టిగా చెప్పారు మీకు పిల్లలు పుట్టడం చాలా కష్టం అని. అయితే నేను దానికి ఏం చేశాను, నేను నార్మల్ గా కన్సీవ్ అయ్యాను, అసలు ప్లానే చేయలేదు. మేము ప్లాన్ చేసి ఈసారి ఖచ్చితంగా కన్ఫర్మ్ అనుకున్నప్పుడు నెగిటివ్ వచ్చేది. అసలు అనుకోకుండా ఇది ఏం జరిగింది, ఏమైతుంది అన్న ఒక బ్లైండ్ దారిలో ఒక వజ్రం దొరికితే ఎలా ఉంటది, ఆ ఫీలింగ్ అన్నమాట నాకు. అయితే మీలో ఎవరైనా ఆ టాపిక్ గురించి వీడియో చేయమంటే చేస్తాను, నేను ఫుల్ గా డీటెయిల్ గా నేను ఏం ఫాలో అయ్యాను అని చెప్పేసి. అంటే ఇందులో నా పనేం లేదా, అందులో అదే నీ పనే ఉంది, అదే నా యుద్ధం ఏం లేదా. యాక్చువల్లీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు వచ్చి, అంటే చాలా బాగా. సపోర్ట్ ఇచ్చిన, ఎందుకు బావా ప్రతిదీ అలా చేస్తావు నువ్వు? చాలా సపోర్ట్ ఇచ్చిన కష్టపడి. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు చెయ్యమంటేనే చేస్తాను వీడియో, ఎందుకంటే పిల్లల్ని ఎలా కన్నాలో వీడియోస్ చేస్తున్నారని ఒక ఆమె ట్రోల్ చేశారు, దారుణం అంటే దారుణం. పాపం ఆవిడ ఎక్స్పీరియన్స్ నా వీడియో వల్ల ఒక్కరికైనా యూజ్ అయితే
చాలా అనుకున్న ఆమె చేసింది. బట్ జనాలు ఉంటారే ఆనిముత్యాలు. సో ఇంకొద్దు మ్యాటర్, సోది మానేసి మ్యాటర్ కి వచ్చేద్దాం. ఎన్నో మంత్ బావ నేను కట్టున్నానా? నాకు తెలుసు. చెప్పు, నీకు కూడా తెలుసు కదా. నాకేం తెలుసు. ఎన్నో మంత్ అంటే ఇన్నో మంత్. చూపించు. అస్తం ఇన్నో మంత్ 5 అస్తం. నువ్వు ఇన్నో మంత్. ఇక్కడ నుంచి అప్డేట్ ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు నన్ను క్షమించాలి. అంటే డెలివరీ అయ్యేంత వరకు నేను మాట మీద నిలబడలేను. రెగ్యులర్ గా వీడియోస్ పెడతాను అని చెప్తున్నాను. చెప్పిన ప్రతిసారి ఓకే అక్క అని మీరు చెప్తున్నారు. కానీ నేను 2 రోజులు వీడియో పెట్టి మళ్ళీ మానేస్తున్నాను. నేనైతే డైలీ పెడతా. అందుకే రెగ్యులర్ గా డెలివరీ తర్వాత చూసుకుందాం మనం, సరేనా? కొంచెం అటు ఇటు అవుతుంది, మీరు కొంచెం ఓకేనా? చెప్పు బాబా నువ్వు. నేనైతే డైలీ పెడతా. నా గురించి చెప్పు. నీ గురించా? బాగున్నా బా. మంచిగా తినే టైంకి బాగా తినేసి బయటకి ఆడ వచ్చేలోపు